ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే ఇంకెన్ని పాపాలు చేస్తుందో, ఇంకెంతమందిని దూరం చేయాలని చూస్తుందో. కడుపులో బిడ్డకి మాకు ముడి పెట్టేసి మా అక్క మొహం మేం చూడకూడదు, మా మొహం మా అక్క చూడకూడదని చెప్పింది. ఇంకా దీన్ని ఏమనాలి? ఇంకా ఇలాంటి దాన్ని భరించాలంటే నా వల్ల కాదు. పద నువ్వు, పద నువ్వు. ఆగండి ప్లీజ్. బావగారు, మీకు పుణ్యం ఉంటుంది. తన గురించి కాదు, తన కడుపులో బిడ్డ గురించి ఆలోచించండి. ఈరోజు తనని బయటికి నెట్టేయడం మీకు బాధగా అనిపించకపోవచ్చు, కానీ బయటకు పంపించాక తన కడుపులో బిడ్డ ఎలా ఉందో, ఏం చేస్తుందో, తను ఎలా చూసుకుంటుందో అని బాధపడాల్సి వస్తుంది. దూరం నుంచి బాధపడడం కంటే తనని కళ్ళ ముందు ఉంచడమే మంచిది కదా. నా మాట వినండి. ఇంటి కోడలంటే అలా ఉండాలి, నీలా కాదు. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీ తప్పును క్షమించమని అడ్డుపడుతుంది చూడు, వద్ది భూమి. నువ్వు చేసిన తప్పు తెలిసి కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితి వస్తుందో అని నిజం చెప్పకుండా దాచిపెట్టింది. అలాంటి తన గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటావు. మారవా నువ్వు? ఇంకెంతకాలమని ఇలానే ఉంటావు? అయినా మమ్మల్ని విడదీస్తే నీకొచ్చే లాభమేంటో, ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడదీసి ముక్క చెక్కలుగా చేస్తే నీకొచ్చే లాభమేంటో నాకు అర్థం కావట్లేదు. భార్యగా వచ్చిన దానివి నా గౌరవం గురించి, నా కుటుంబ గౌరవం గురించి ఆలోచించాలి. కానీ మమ్మల్ని ఎలా విడదీయాలి, ఈ ఇంటి పరువు ఎలా తీయాలి అని చూస్తూనే ఉంటావు. ఏం బతుకే నీది? నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నా కుటుంబం అడ్డుపడుతూనే ఉంది. కేవలం భూమి మీద గౌరవంతో నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉన్నా సరే నీ మొహం మాత్రం నాకు చూపించడానికి వీల్లేదు.